అటువంటి విషయాలు బయటపడే అవకాశాలు ఉన్నాయి. దీంట్లో ఉద్దేశపూర్వకంగానే చేశారు. ఇంకా ఎవరెవరున్నారు దీంట్లో? అట్లాగే ఆ రోత పత్రికలో కొద్దిమందిని కూడా పిలిచి విచారించే అవకాశాలు అయితే ఉన్నాయి. ఎందుకంటే ఏ3గా వాళ్ళని పెట్టారు. ఏ1గా కృష్ణంరాజు, ఏ2గా కొమ్మినేని, ఏ3గా ఆ రోత పత్రికకు సంబంధించినటువంటి కొద్దిమందిని కూడా పెట్టిన పరిస్థితులు ఆ సాక్షి పత్రిక. సో ఒకసారి దీనికి సంబంధించి మనం చర్చలోకి వెళ్దాం. చర్చలో పాల్గొంటున్నారు టీడీపీ పార్టీ అధికార ప్రతినిధి సురేంద్ర నాయుడు గారు లైవ్లో సిద్ధంగా ఉన్నారు. నమస్తే అండి. అట్లాగే వరలక్ష్మి గారు మహిళా రైతు, అమరావతి ప్రాంతంలో అమరావతి ఉద్యమంలో చాలా చురుగ్గా పాల్గొన్నారు. అప్పుడు జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్నప్పుడు ఎన్నో కేసులు, దెబ్బలు, ఎన్నో ఇబ్బందులకు గురయ్యారు. సో ఇప్పుడు వారు కూడా చాలా ఆవేదన వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఏంటిది, కొమ్మినేనికి బెయిల్ వచ్చింది, అదేవిధంగా ఇంకా కూడా ఏం జరగబోతోంది, ఇంత ఇబ్బందులు పెట్టారు మమ్మల్ని, ఇన్ని మాటలు మాట్లాడారంటూ కూడా తను కూడా పెద్ద ఆవిడ చాలా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అదేవిధంగా శివపార్వతి గారు సో జనసేన పార్టీ నుంచి ఉన్నారు, వారు కూడా లైవ్లో ఉన్నారు. నమస్తే అండి, అందరికీ నమస్తే. ముందుగా మేడం అమ్మ వరలక్ష్మి అమ్మ గారు ఏం చెప్తారు? ఇప్పుడు కొమ్మినేనికి అయితే ప్రస్తుతం బెయిల్ వచ్చింది. సో కృష్ణంరాజును రిమాండ్లోకి తీసుకున్నారు. దీని వెనుక ప్రధాన ఉద్దేశం రాష్ట్రంలో ముఖ్యంగా అమరావతి ప్రాంతంలో అశాంతి, అలజడి రేకెత్తించే ఉద్దేశంతో ఇదంతా చేశారు, కుట్రలో భాగంగానే అనేది రిమాండ్ రిపోర్ట్లో ఉన్నటువంటి పరిస్థితి. ఏం చెప్తారమ్మా? అందరికి నమస్తే అండి. ప్యానెల్లో ఉన్న వాళ్ళకి, మీకు అందరికి, అట్లాగే నిన్న చనిపోయిన వాళ్ళందరికీ నివాళులు అండి. అసలు అది చాలా దారుణం నిన్న జరిగిన సంఘటన. వాళ్ళ కుటుంబాలకైతే ఆ భగవంతుడు మనస్థైర్యాన్ని, ఆత్మస్థైర్యాన్ని ఇవ్వాలని, వాళ్ళ ఆత్మ శాంతించాలని అయితే కోరుకుంటున్నాం అండి మనస్ఫూర్తిగా. నిజంగా ఇప్పుడు ముఖ్యంగా కొమ్మినేని గారికి అసలు బెయిల్ యాక్ట్ ఇస్తున్నారండి. ఆయన అంత ముందు వాళ్ళ పత్రికలో, వాళ్ళ ఛానల్లో ఒక వారం 10 రోజుల ముందో లక్ష్మీ పార్వతి గారిని అంటే ఆగు నీకు మీ ఇంట్లో ఆడవాళ్ళు లేరా, మీ ఇంట్లో వాళ్ళు లేరా, వీళ్ళు లేరా అని మాట్లాడాడు. మరి ఈయన అనంటే అప్పుడు ఖండించాడు. ఈయన కూడా పాపం మన అని చెప్పి ఆయన జోలికి పోవం, మనం ఖండించాడు యాఖ్యాత గారు. ఈయన కింద ఈయన అన్నారు అనుకుంటాం. ఆయన అంటే మిమ్మల్ని సోషల్ మీడియాలో ట్రోల్ చేస్తారు, మీరు అనొద్దు, అసూయతో అన్నారు అనుకుంటారంటే, మీకు ఫస్ట్ నుంచి 10 ఏళ్ల నుంచి కృష్ణరాజు నువ్వు అసూయతోనే మా మీద, అమరావతిలో ఉద్యమంలో ముందుండే మహిళల్ని ఏ రకంగా ట్రోల్ చేశారో అందరూ తెలుసు. మీ వాళ్ళంతా ట్రోల్ చేసే పనిలోనే ఉండారండి. ఉండి ఇప్పుడు అసలు ఈయనకి హైకోర్టులో ఉంది, దీనికి ఎట్లా బెయిల్ ఇచ్చారండి? అంటే పొన్నవాళ్ళ సుధాకర్ రెడ్డి మీద ఇక నమ్మకం లేదులే, పెద్ద లాయర్లను పెట్టుకొని మనం సుప్రీం కోర్టుకి వెళ్దాం మనం అని చెప్పేసి తీసుకెళ్లి సుప్రీం కోర్టుకి వెళ్ళి బెయిల్ ఇచ్చారు. ఏ రకంగా ఇస్తారండి అసలు వీళ్ళకి? 2 రోజులకి బెయిల్ ఇచ్చి, 3 రోజులకి బెయిల్ ఇచ్చి, మరి అంత ముందు ఉండాళ్ళకి ఇంతవరకు బెయిల్ లేవు. కానీ అంత ముందు ఉండాలి వయసు మీరిన వాళ్ళని మీరు తీసుకెళ్లి జైల్లో పెడితే 53 రోజులు. ఒక మాజీ ముఖ్యమంత్రికి 40 ఏళ్ళు రాజకీయాల్లో ఉండడానికి 53 రోజులు బెయిల్ ఇవ్వకుండా, ఎట్లాంటి ఆధారాలు లేకుండా, ఎట్లాంటి నోటీసులు ఇవ్వకుండా అసలు ఆయన రాత్రికి తీసుకెళ్లిపోయారు. నుంచున్న పాలాన్ని అరెస్ట్ చేసి ఒక గవర్నర్ గారు సంతకం పెట్టాలి, అది జీవో ఉంటది 107 ఏదో చెప్తున్నారు కండి, 117 ఏదో, ఆ జీవో ప్రకారం సంతకం పెట్టాలంటే అది లేదు ఇది లేదని ఆయన తీసుకెళ్లి పెట్టి అన్ని రోజులు ఆయనకి బెయిల్ ఇవ్వకుండా తిప్పారు. సుప్రీం కోర్టుకి, హైకోర్టుకి బెయిల్ ప్రకారం ఇవ్వలేదని చెప్పి, మీరు హైకోర్టులో రోజు బెయిల్ కేసేవాళ్ళు ఇవ్వలేదని వెనక్కొచ్చాం. ఈయనకి 3వ రోజు ఎట్లా వచ్చింది? ఇట్లా ఆడవాళ్ళని అంటే, మహిళలు అంటే గౌరవం లేదా అండి? వాళ్ళు సుప్రీం కోర్టును కూడా మేము అనకూడదు, కోర్టుల్ని అనకూడదు, అది ఒక నేరం మళ్ళీ కోర్టును అంటే. కానీ ఆడవాళ్ళని అట్లా అన్న వాళ్ళని ఇన్ని వెంబటేస్తే వాళ్ళకి ఇంకా ఆడవాళ్ళ మీద ఇలువే ఉంటదండి. రేపు అందాం, మళ్ళీ కోర్టుకి వెళ్దాం, రేపు అందాము, ఏం చేస్తారు, కోర్టుకి వెళ్దాం. వీళ్ళు సాక్షి పత్రికలో, సాక్షి ఛానల్లో గాని వీళ్ళు చేసే పని అదండి. 10 ఏళ్ల నుంచి ఇప్పుడు ఇంకా పీక్స్కి వెళ్ళిపోయారు. ఈ సంవత్సరం ఇంకా తట్టుకోలేకపోతున్నారు. ఈ ఆంధ్రప్రదేశ్ ఏమాత్రం కాస్త అభివృద్ధి వైపు పయనిస్తుందని వీళ్ళు తట్టుకోలేనందుకు నిదర్శనం వరల్డ్ బ్యాంకు ఒక లెటర్లు కూడా రాస్తున్నారని, డబ్బులు ఇవ్వకండి వీళ్ళకని చెప్పి. వీళ్ళు ఉండేది ఇక్కడ కాదా అండి? వీళ్ళ పిల్లలకి అక్కర్లేదు అవి ఇవన్నీ కూడా? అంటే అక్కర్లేదు, నిజంగానే అక్కర్లేదు. వీళ్ళ పిల్లలకి, జగన్మోహన్ రెడ్డి పిల్లలకి అక్కర్లేదు. ఈ రాష్ట్రంతో పని లేదు, ఏ రాష్ట్రంతో పని లేదు దేశంలో. వాళ్ళు పక్క దేశాల్లో ఉంటున్నారు. నీకున్న ఇవన్నీ వాళ్ళ జైళ్ళు బెయిల్లుతో తిరుగుతున్నావు. నువ్వు 18 నెలలు 16 నెలలు జైల్లో ఉండొచ్చారు. మాకు అక్కర్లేదు, ఇక్కడ వాళ్ళు కూడా సుఖశాంతులుగా ఉండకూడదు. అసలు ఆంధ్రప్రదేశ్ ని ఎట్లాగైనా, ఎందుకంటేనండి ఈయనకి ఫస్ట్ లోనే ఈయన వచ్చినప్పుడు ఒకసారి ఓడిపోయాడు. ఈయనకి అప్పటి నుంచి బాగా ఖర్చు పెట్టుకున్నాడండి ఆంధ్రప్రదేశ్ మీద. రెండోసారి వచ్చాడు, పొలాలు ఇస్తారంటలే నేనంటే అని చెప్పి అనుకున్నాడు, ఇచ్చారు. ఇస్తే ఆంధ్రప్రదేశ్ కు రాజధాని అమరావతి భూములు ఇచ్చారు. ఇక్కడ దీంతో డెవలప్ చేద్దాం మనం అని చెప్పి అని అన్నాడు చంద్రబాబు గారు. ఇంకా ఆయన రెచ్చిపోయాడు, అమ్మో వీళ్ళు ఇచ్చి ఇయ్యొద్దంటే ఇచ్చారని.
మీరు ఆ రోజు ఈ వద్దని మీరు ఆ రోజు కూర్చోవాలండి, ధర్నాలు చెయ్యాలి. ఈ బాకండి రైతులు, ఈ బాకండి అని మీకు ఏమాత్రం ఇక్కడ ఇష్టం లేకపోతే మీరు ధర్నాలు చెయ్యాలి. అంటే మనసులో ఇష్టం నింపుకొని పైకి నవ్వుతా తిరిగి అమ్మలు అక్కలు చెల్లెళ్ళని పాదయాత్రలు చేసి ఏ మాత్రం సిగ్గుందా అండి జగన్మోహన్ రెడ్డి గారికి అనకూడదు. కానీ సిగ్గు శరం లేకుండా వీళ్ళు పాదయాత్రలు చేసి ఒక్కొక్కళ్ళు వచ్చి మాకు ఇష్టమేనని చెప్పి ఆ రోజు చెప్పి తర్వాత వచ్చి ఇట్లా చేసి గెలిచిన తర్వాత ఇల్లు కూడా కట్టాము ఇక్కడేనని ఇవాళ ఇష్టం చెమ్మండి మీకు ఎందుకని. అమరావతి మీద జిమ్మితే ఆంధ్రప్రదేశ్ మొత్తానికి తగిలిద్దండి. అది వాళ్ళ ఆంధ్రప్రదేశ్ అమరావతి భూముల్ని చూపించే చంద్రబాబు గారు ఎక్కడెక్కడ పారిశ్రామికవేత్తలను ఆహ్వానిస్తున్నారు. వాళ్ళు మేము ఇక్కడ ఇది ఇస్తాం మీకు. ఆ నిర్ణయాన్ని ఆహ్వానించే కదా ప్రజలు అంత పెద్ద తీర్పు ఇచ్చారు. ప్రజలు ఇస్తే 164 సీట్లు మాకు అమరావతి కావాలి, ఒక రాజధాని కావాలని 164 సీట్లు, 3 రాజధానులు పైన ఎజెండాకి వాళ్ళ 11 సీట్లు ప్రతిపక్ష హోదా కూడా నీకు ప్రజలు ఇవ్వకపోగా నువ్వు ఇంకా ఎందుకు చేయలేదా ఈ పని, నేను ఇట్లా ఎందుకు చేస్తున్నాను అనలైజ్ చేసుకోకపోగా ఇంకా ఇష్టం చెమ్మటం, వాళ్ళకి ఉత్తరాలు రాయటం, వీళ్ళకి ఉత్తరాలు. ఇక్కడ ఏదన్నా అభివృద్ధి పని జరుగుతుంటే ఆయన కోపం అండి. సరే అది తీసేయండి. రాయలసీమ బిడ్డగా ఈయన ఏం చేశాడండి? ఏం చేశాడు? ఒక రాయలసీమ బిడ్డగా నువ్వేం చేశావు? ఇక్కడ రాయలసీమ పక్కన పెట్టండి మేడం, ఆ పులివెందుల్లో మంచినీళ్ళు కూడా లేవు. ఇప్పుడు పులివెందుల్లో మంచినీళ్ళు కూడా ఇప్పుడున్న కూటమి ప్రభుత్వం ఇస్తోంది. విశాఖపట్నం అను ఇక్కడ శాసన రాజధాని చూడండి, కర్నూలు అక్కర్లేదని సుప్రీంకోర్టులో స్వయంగా లాయర్ గారు చెప్పించాడండి. మరి కర్నూలు వాళ్ళకి తెలుసుకోలేదు. రాయలసీమ కూడా ఈయన ఏం పట్టించుకోవాలి ఒక బిడ్డగా. నువ్వేమీ చేయలే ఎవరికి. ఇంకా నువ్వు అసలు ఎందుకు నువ్వు ముఖ్యమంత్రి ఈ రకంగా ఈయన చేయనప్పుడు ఈయన నోరు మూసుకోనండి, ఈయన కేసులు ఏదైనా లావాదేవీలు నేను జైలు బాగూడదంటే ఆ దిశగా నువ్వు ట్రై చేసుకోవాలి. అంతేగాని ఇట్లా మా మీద జనం మీద ఆంధ్రప్రదేశ్ జనం మీద పడితేనని జనం ఊపిరి కూడా తీసుకోలేకపోతున్నారు. సురేంద్ర నాయుడు గారు నమస్కారం.